వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బాంబు కలకలం. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న FCI కాలనీలో లేఅవుట్లో రోడ్లు మార్కింగ్ చేపట్టిన హైడ్రా. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజక క్షౌర వృత్తిదారుల మహాధరణ. తుంగభద్ర నది తీరాన పవిత్రమైన మంత్రాలయం పుణ్యక్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమం. రైలు ప్రయాణికులకు శుభవార్త, కొత్తగా 200 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ మెగా యోగాంధ్ర ప్రోగ్రాం విజయవంతం. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కైవసం చేసుకున్న ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మెగా యోగాంధ్ర ప్రోగ్రాం. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్ ప్రసన్న మాట్లాడారు. The biggest family of academic life in the state. So we are proud to be part of Adikavi Nannaya University, and here we march towards freedom, unity and integrity. Please give me a big applause. Thank you very much, ma'am. The lovely slowly strike. 1 exhale right side, గాలి విడిచిపెడుతూ కుడి వైపుకి టర్న్ అవ్వండి. 2 గాలి తీసుకుంటూ స్ట్రైట్ గా రావాలి. 1 రైట్ సైడ్, గాలి విడిచిపెడుతూ కుడి వైపు. ఎవరు యోగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి ఫలితం ఉంటుంది, చూస్తున్న వాళ్ళకి కాదు, చేయాలని కూడా. స్లోలీ ఇన్హేల్ స్ట్రైక్. 1 ఎక్సైల్ రైట్ సైడ్. నడుము యొక్క ఆరోగ్యాన్ని, నడుమును ఆశ్రయించుకున్న భాగాలన్నిటి మీద బాగా ప్రతిపడుతుంది. 2 స్ట్రైక్. 3 లెఫ్ట్ సైడ్, ఎడమ వైపు చేయండి. చాలండి, రిలాక్స్. తర్వాత స్లోగా తీసుకురండి. ఇప్పుడు నెక్ బెండింగ్ చేస్తారు చూడండి. తలని స్లోగా కుడి ప్రక్కకు బెండ్ చేస్తూ కుడి ఎడమ వైపు చేయండి. మళ్ళా స్లోలీ అప్. బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్ అంటే తెలుస్తుంది మీకు. మీ మనసు లోపల ఆలోచన వస్తే శరీరం ఊగిపోతూ ఉంటుంది. స్లోలీ డౌన్. మళ్ళీ స్లోలీ అప్. చేతులు ఏం చేయకూడదు, అలాగే ఉండాలి. స్లోలీ డౌన్. మళ్ళీ స్లోలీ అప్, స్లోలీ డౌన్. ఐస్ 4 5 6 7 8 9 10. రాష్ట్రపతి అవార్డు ఇంత సమర్థవంతమైనటువంటి నారీ శక్తి మేడం గారు, ప్రొఫెసర్ ప్రసన్న శ్రీ గారు, వైస్ ఛాన్సలర్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, వారికి ఈ ధ్రువపత్రాన్ని అందజేయడం జరుగుతుంది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలని గోదార్ఖని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదార్ఖని కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ అవగాహన సదస్సులో గోదార్ఖని ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు మరియు పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్, మంచిర్యాల ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ మరియు ట్రాఫిక్ ఎస్ఐలు మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో కలిసి ఆయన పాల్గొన్నారు. నియమాలను పాటించని వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు భద్రతా ఫ్లకార్డులను ట్రాఫిక్ పోలీసులు ప్రదర్శించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీటు బెల్ట్ వేసుకోవాలని అన్నారు. వాహనదారులు సంబంధిత పత్రాలను వెంట తెచ్చుకోవాలని ఆయన సూచించారు. ఎంతమంది అడిగినది కానీ కంపల్సరీ
బండి మీద 5 కేసులు అయింది. 1000 రూపీస్ పెండింగ్ ఉంది వెహికల్ మీద. ఒకసారి ఇది ఫస్ట్ది వితౌట్ సెకండ్ రైట్. రామగుండం కమిషనరేట్ ప్రజలందరికీ మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ మంచిర్యాల, పెద్దపల్లి అండ్ రామగుండం సిబ్బంది తరఫున, తర్వాత మా కమిషనరేట్ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజలందరూ కూడా హెల్మెట్ తప్పకుండా ధరించాలి, సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ తాగి వాహనం నడపొద్దు, అతివేగంగా వాహనం నడపకండి. తర్వాత మీ ప్రాణాలు ఎదుటివారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయొద్దు. ఒక 5 నిమిషాలు లేట్ అయితే పెద్దగా జరిగే నష్టమేం లేదు, కానీ అతివేగంగా లేదా తాగి వాహనం నడిపితే మీకు కానీ తర్వాత ఎదుటివారికి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందువల్ల ఫ్యామిలీస్ అందరికీ కూడా అతి ఎక్కువ నష్టం జరిగే విధంగా ఉన్నందువల్ల దయచేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని వాహనం నడపాలని మేము మా రామగుండం కమిషనరేట్ ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం భారతదేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్లో 1,65,000 మందికి పైగా చనిపోతున్నారు. అలాగే 5 నుంచి 6 లక్షల మంది తీవ్రంగా గాయాల పాలవుతున్నారు. ఈ సంఖ్యను మీరు దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి లెక్క వేసినా ఎంతైతే దయచేసి మీరే గమనించగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ ప్రకారము, తర్వాత అతిక్రమించకుండా ట్రాఫిక్ రూల్స్ని అలాగే జాగ్రత్తలు తీసుకుని వాహనం నడిపితే మీకు మంచిది, తర్వాత మీ ఎదుటి ప్రయాణికులకు కూడా మంచిదని మేము భావిస్తూ ట్రాఫిక్ అవేర్నెస్ చర్యలో భాగంగా ఈరోజు రామగుండము పట్టణంలో మేము ఈ ప్రోగ్రాం చేపట్టినాం. ప్రజలందరూ దయచేసి మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని వస్తున్న సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖ వెళ్లి యోగా వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి సమీక్షించారు. యోగా అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యేలా స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. All associations, male, female, gender equity కింద all demographic ages అందరిని కూడా ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ గానీ 9th క్లాస్ ఆఫ్టర్వర్డ్స్ ఎవరైనా సరే, లాస్ట్ లో ఈవెన్ ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్ కూడా చేయాలి. ఆల్ రిలీజియన్స్, కాస్ట్ అందరు. ఇట్ ఇస్ ఎ సైన్స్. ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు రాష్ట్రం అంతా ఒక ఫోకస్. విశాఖపట్నం 326 కంపార్ట్మెంట్స్ మీరు మీ విశాఖపట్నం జిల్లాలోనే ఒక 606 సెక్రటరియేట్స్. యు ఆర్ యాడింగ్ అదర్ సెక్రటరియేట్స్ ఆల్సో, నియర్ బై సెక్రటరియేట్స్ అనకాపల్లి, లేకపోతే విజయనగరం, శ్రీకాకుళం వీళ్ళు కూడా తీసుకొస్తున్నారు. ఇవన్నీ వచ్చేప్పుడు సెక్రటరియేట్ ని ఒక యూనిట్ గా పెట్టుకుని ఎవరు ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారో మిగిలిన ప్లేసెస్ లో కూడా ఇప్పటి నుంచి ఇయర్ మార్క్ చేయాలి. అట్లా కాకుండా మీరు గాని డెమార్కేషన్ లో డిఫరెంట్ పీపుల్ పెడితే మీకు అకౌంటబిలిటీ రాదు. ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, 2 agencies, one is secretariat as a unit, law and order, police has to work accordingly. ఈ రెండు సింక్ చేసుకోగలిగితే మనకు చాలా వరకు ప్రాబ్లం మనకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీన్ని ఏ విధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్సో ఇక్కడైతే పోలీస్ కోఆర్డినేషన్, రాష్ట్రం మొత్తం కూడా మీ ఎస్పీలు, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకుని ఇది సింక్రనైజ్ చేయాలి. ఈ 2 crore కూడా గిన్నిస్ రికార్డు పోతున్నా లేదా అది కూడా కృష్ణబాబు అది లేదు, మన రికార్డు కోసం అంతే. కానీ 20 ఈవెంట్స్ ఏవైతే ఇంపార్టెంట్ 20 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి యు ఆర్ గోయింగ్, అది ఎట్లా సైమల్టేనియస్ గా మీరు వర్కౌట్ చేసుకుంటారు. కానీ ఈ 2 crores కూడా మనం మెజర్ చేస్తున్నాం. రీజన్ ఈస్ ఇది అవుతానే తర్వాత కూడా ఇది వే ఆఫ్ లైఫ్.
ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి అనేది మన ఉద్దేశం. అది కావాలి అనుకున్నప్పుడు హెల్త్ మీద ట్రెమెండస్ ప్రభావం పడుతుంది. అది కావాలనుకున్నప్పుడు దీన్ని కంటిన్యూగా మీరు లాజికల్ గా తీసుకెళ్లాలి. ఇప్పుడు మనం 3-4 సార్లు ఆలోచించాం. ఆఫ్లైన్, ఆన్లైన్ కంటిన్యూస్ ట్రైనింగ్. ఆఫ్లైన్, ఆన్లైన్ లో కంటిన్యూస్ గా ట్రైనింగ్ చేయాలంటే దానికి కావాల్సిన ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ రావాలి. అవసరమైతే వీ హెడ్ గో టు విజయవాడలో చూస్తే సత్యనారాయణరాజు 750 బెడ్స్ తో నేచురోపతి హాస్పిటల్ పెట్టాడు. దానికి అటాచ్డ్ కావాలంటే ఒక కాలేజ్ పెట్టచ్చు మనం. హాస్పిటల్ ఇస్ రెడీ. ఆ కాలేజ్ ఎవరు పెడతారని కూడా మనం వర్కౌట్ చేసుకుంటే ఇలాంటివి వస్తే ఈ ఈవెంట్ వచ్చిన తర్వాత సస్టైనబిలిటీ. ఈ రోజు మనం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్టర్ 10 years మనం ఈ ఈవెంట్ క్రియేట్ చేస్తున్నాం. 11th year 10 years కంప్లీట్ చేసే సందర్భంగా గిన్నిస్ రికార్డు గాని ఇంతవరకు అన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ వీఆర్ క్రియేటింగ్ ఎ న్యూ రికార్డ్. అది వచ్చిన తర్వాత ఇంకా పికప్ అవుతుంది. అది పికప్ అయినప్పుడు ప్రధానమంత్రి గారు నన్ను అడిగి నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఈ మరి 11th year వస్తుంది. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో మెడికల్ ఇన్ వాలిడేషన్ మరియు చనిపోయిన ఎన్సీడబ్ల్యూ ఉద్యోగుల డిపెండెంట్స్, ఇందులో 19 మంది పురుషులు, 5 మహిళలు, మొత్తం 24 మందికి కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులు ఆర్జీవన్ జీఎం శ్రీ లలిత కుమార్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా పురస్కరించుకొని జీఎం మాట్లాడారు. ముఖ్యంగా ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ మీకు ఇస్తున్న కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న శ్రీ రవీందర్ గారు, పర్సనల్ డిపార్ట్మెంట్ హెడ్ ఆర్జీవన్ ఏరియా, శ్రీ రంగు శ్రీనివాస్ గారు ఏఐటీసీ, శ్రీ రాజు గారు ఏఐటీసీ పిట్ సెక్రటరీ, శ్రీ హనుమంతరావు గారు సీనియర్ పర్సనల్ ఆఫీసర్, శ్రీ శ్రావణ్ కుమార్ గారు ఆఫీసర్స్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్ మరియు శిక్షణ ఆఫీసర్స్, నా ఎదురుగా ఉన్న ఆఫీసర్స్ మరియు డియర్ ఎంప్లాయీస్ ఆఫ్ సింగరేణి. మీరు ఎంప్లాయీస్ కదా? అందరు హ్యాపీ ఉన్నారా? ఎంత హ్యాపీ ఉన్నారు? కదా మీ తల్లిదండ్రుల కళ, మీ కళ నెరవేరింది, ఈ రోజుతో నెరవేరుతున్నది. అవునా కదా? నిజమే. ఎందుకంటే సింగరేణిలో సంపాదించడం అంటే బయట పరిస్థితులు తెలుసు, మనకి ఉద్యోగ పరిస్థితులు తెలుసు, ఉద్యోగాలు లభించే ఎంత రిస్కో తెలుసు. ఆ పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లే మన గౌరవ చైర్మన్ గారు కానీ పై అధికారులు ఇప్పుడు మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అవునా కదా? సో ఇది ఒక గొప్ప అవకాశం మీ అందరికీ. ఇంకోటి, సింగరేణి సంస్థ అనేది ఒక గొప్ప సంస్థ. ఇన్ని ఏళ్ల నుంచి ఎన్నో 130 ఏళ్ల పైచిలకు సంవత్సరాలుగా వస్తూ ఉత్తమమైన కంపెనీల్లో బెస్ట్ కంపెనీలో ఒకటిగా ఉన్నది. అవునా కదా? సో అందులో మీ అందరికీ ఉద్యోగం లభించడం అనేది గర్వకారణం. అందులో పనిచేస్తున్న మాకు కూడా గర్వకారణం. ఇకపోతే మీ అందరూ ఎంప్లాయీస్ ఎట్లాంటి ఎంప్లాయీస్ ఉంటారు? మామూలు ఎంప్లాయీస్ లాగా ఉంటారా? బెస్ట్ ఎంప్లాయీస్ లాగా ఉంటారా? వెరీ గుడ్. సో బెస్ట్ ఎంప్లాయీస్ కు కొన్ని లక్షణాలు ఉంటాయి. అవునా కదా? మామూలుగా మార్కెట్లో కూరగాయలు పోతే పుచ్చు కూరగాయలు ఉంటాయి, మంచి కూరగాయలు ఉంటాయి. మంచి కూరగాయల లక్షణాలు ఉంటాయి కొన్ని. అవునా కదా? మంచి అమ్మని అడిగి చెప్తారు. అవునా కదా? మంచి కూరగాయలకు కొన్ని లక్షణాలు ఉంటాయి, మామూలు తాలు కూరగాయలకు కొన్ని లక్షణాలు అంటే వడలిపోయి ఉంటాయి, లేకపోతే పుచ్చిపోయి ఉంటాయి, లేదా మెత్తబడిపోయి ఉంటాయి. అంటే మంచి కూరగాయలు నవ్వునవ్వు అడుతూ ఉంటాయి, గట్టిగా ఉంటాయి. అట్లనే ఎంప్లాయీస్ లో కూడా బెస్ట్ ఎంప్లాయీస్ కి లక్షణాలు ఉంటాయి, ఉండవు? ఏముంటాయి బెస్ట్ లక్షణాలు? బెస్ట్ ఎంప్లాయీస్ ఎట్లా చేయాలి? ఎట్లుంటారు? ఎట్లా చెప్పండి? ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే ఒక రోజు వచ్చి ఒక రోజు రానోళ్ళు, మళ్ళీ ఒక 2 రోజులు వస్తే 2 రోజులు రానోళ్ళు, వాళ్ళు బెస్ట్ ఎంప్లాయీస్ అవుతారు. ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తే సరిగ్గా పని చేస్తారో వాళ్ళు బెస్ట్ ఎంప్లాయీస్ కాదు. క్రమశిక్షణ అంటే డిసిప్లిన్, అంటే టైంకి పని చేయడం, చెప్పిన పని చేయడం, అవన్నీ క్రమశిక్షణ ఫస్ట్.
మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ ఏకశిల నగర్ సర్వే నెంబర్ 739 నుండి 749లో ఉన్న లేఅవుట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన అనంతరం ఆయన మాట్లాడారు. చూస్తుంటారు ఏమైతుంది జీతాలు ఇస్తా అంటారు. అవతల వాళ్ళు కూడా గ్రామ పంచాయతీ అథారిటీని రౌడీ గుండా అని డిక్లేర్ చేసింది మన సెక్రటరీ సార్. ఇది ఒకసారి చదివి పీస్ఫుల్ గా అక్కడక్కడ తీసుకుంటారు సార్. మీతో మీటింగ్ పెట్టి మీరు మొత్తం నెక్స్ట్ వీక్ మనకి గురువారము శుక్రవారం మీటింగ్ పెట్టుకుని మీకు ముందు మన వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు. మనం ఇక్కడ అక్కడ ఒక పార్ట్ ఇక్కడ ఒక పార్ట్ అక్కడ అట్లా మొత్తం తీసుకెళ్ళి టోటల్ గా అంతా కూడా స్టడీ చేసి మీరు చెప్తున్న పాయింట్లు కోర్టు స్టేటస్ కో ఆర్డర్లు ఏమున్నాయి, కోర్టు మీకు అనుకూలంగా ఇచ్చిన ఆర్డర్లు ఏమున్నాయి, వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్లు ఏమున్నాయి, అసలు again home panchayat secretary madam we have again వీళ్ళకి just clarify whether the landowner was in excess of the land when he has laid the layout. No, he does not have the land sir. The original pattedars have clearly executed a GPA. All 149 acres layout was been formed. He does not have the excess land. There is no civil dispute pending. No, not at all sir. He is creating status quo order, has it been vacated now? మరి వాళ్ళని ఎందుకు మనం ఉపేక్షిస్తున్నాం? వాళ్ళు వచ్చి ఇక్కడ నైట్ లో మనం న్యాయం చేయడానికి ఆన్ బిహాఫ్ ఆఫ్ అసోసియేషన్ కంప్లైంట్ మేము ఇచ్చినాము. దాన్ని బట్టి సార్ వచ్చిండు, సందర్శించిండు. మేము ఇచ్చిన వెంటనే స్పందించినందుకు వారికి మా యొక్క ప్రగాఢ కృతజ్ఞతలు సార్. దీని విషయం బ్రీఫ్ గా ఎక్కువ సమయం కాకుండా ఏదైతే బ్రీఫ్ చెప్తున్నామో తమరికి తమ ఆఫీస్ లో కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాము. ఇంకా ఏవైతే రిక్వైర్మెంట్ ఏవైతే ఉందో తప్పకుండా మేము ఇస్తాము. కానీ ఈ విషయం ఏం జరిగింది ఒక 5 minutes దయచేసి మీరు వినాలని కోరుతున్నాం. అవునాయి సార్, ఉన్నాయి సార్. ప్లీజ్ Sir, this is Advocate Ahmed sir. I have represented many cases before the Honorable High Court regarding this. Sir, actually ఏకశిల వెంచర్లో ఇప్పుడే ఎంఆర్ఓ గారు, డిటి గారు వీళ్ళందరూ వచ్చామన్నారండి. అసలు పాస్బుక్లు క్యాన్సిల్ అయినాయి, ఎలాంటి అగ్రికల్చర్ లేదని ఇప్పుడు ఎంఆర్ఓ గారు, డిటి గారు అందరు రిపోర్ట్ ఇచ్చారు. హైడ్రాక్ కూడా హైడ్రా సమక్షంలో ఈ ఎంఆర్ఓ వీళ్ళంతా కూడా రంగనాథ్ సమక్షంలో అసలు ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండే లేదు. ఇక్కడ మొత్తము సెట్ చేసి మొత్తం ప్లాట్లని మేము శ్రీతులు గౌరవనీయులు శ్రీ హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ సార్ వచ్చి మా వెంచర్ను సందర్శించడం జరిగింది. మేము అసోసియేషన్ తరఫున సార్కు కంప్లైంట్ ఇచ్చినాం. తర్వాత పరిశీలించి అన్యాయం జరుగుతుందని చెప్పి సార్ రెవెన్యూ వాళ్ళని, మున్సిపల్ వాళ్ళని పిలిపించుకున్నాడు. అందులో డిటి, సర్వేయర్, డిప్యూటీ తహసీల్దార్ అది సర్వేయర్,
హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. పెద్దాపురం ఎమ్మెల్యే మాజీ మంత్రి నిమ్మకాయ చినరాజప్ప వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ను ఉద్దేశించి అభ్యంతరం వ్యాఖ్యలు చేశారంటూ మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన తెలియజేసిన వీడియో. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా మరి ఇప్పుడే మా వైస్ చైర్మన్ కూడా మాట్లాడడం జరిగింది ఓవా జానమోజెస్ గారు. మరి నిన్న మెప్మా బిల్డింగ్లో సామలకోట మెప్మా బిల్డింగ్లో మరి మన స్థానిక శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప గారు సిఆర్పీలకి ట్యాబ్లు పంచే కార్యక్రమానికి మరి ఆయన అక్కడికి వచ్చి మా గౌరవ సభ్యుల్ని మా సామలకోట పట్టణంలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరినీ కూడా ఆయన కొన్ని అభ్యంతరకరమైన మాటలు మరి ఆయన మాట్లాడడం జరిగింది. సిగ్గుండాలి మీకు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని చెప్పేసి మరి ఆయన మాట్లాడడం జరిగింది. మరి మేము దేనికి అభివృద్ధి అడ్డుకున్నాం అనేది ఏమన్నా ఒక్క సాక్షి ఏమైనా చూపించగలరా మాకు? అభివృద్ధికి మేము చేస్తలేదు అంటున్నారు ఆయన. మేము 2021లో కౌన్సిలర్స్ అయ్యాం. 2021 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 50 మీటింగులు, 50 అజెండాలు వచ్చినాయి. అంటే ప్రతి అజెండా కూడా అభివృద్ధికి సంబంధించిందే కదా. అందులో 20 అంశాలు ఉండొచ్చు, 30 అంశాలు ఉండొచ్చు, 40 అంశాలు ఉండొచ్చు. అజెండా వచ్చింది, ఆ రోజు కౌన్సిల్ సమావేశం జరుగుతుంది నెలాఖరు 30వ తారీఖున అంటే అది అభివృద్ధికి సంబంధించిన అజెండా. మరి 50 నెలల కాలంలో మరి ఇన్ని అజెండాల మీద మేము తీర్మానాలు చేసి ఈరోజు సామలకోట పట్టణంలో మరి ఆయన చేయలేని పనులు మరి మా గవర్నమెంట్లో 2019 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరు దొరబా గారు నాయకత్వంలో ఇక్కడ సామలకోట టౌన్ని మరి ఎంతగానో మేము అభివృద్ధి చేసామని చెప్పి మేము చాలా గొప్పగా గౌరవంగా చెప్పుకుంటాం. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడే మా వైస్ చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎఫ్సిఐ రోడ్డు కోసం చెప్పారు. ఎఫ్సిఐ రోడ్డు అనేది మన సామలకోట పట్టణానికి మన మున్సిపాలిటీకి అత్యధికంగా ఆదాయం వచ్చే ఒక గోడౌన్స్ అయ్యే అదంతా షుగర్ ఫ్యాక్టరీ, ఎఫ్సిఐ రోడ్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. మేరీ మెక్లెడ్ స్కూల్ ఇవన్నీ కూడా మరి అలాంటి అత్యధిక మాకు సామలకోట మున్సిపాలిటీకి పన్నులు కడుతున్నటువంటి ఆ ఎఫ్సిఐ గోడౌన్కి సంబంధించిన రోడ్డు మరి మేమే పూర్తి చేసాం 1,30,00,000 రూపాయలు పెట్టి. మరి 2014లో మరి నిమ్మకాయల చినరాజప్ప గారు రాష్ట్ర డిప్యూటీ సీఎం గాను, రాష్ట్ర హోమ్ మినిస్టర్ గాను, విపత్తుల శాఖ మంత్రి గాను మరి ఆయన పనిచేయడం జరిగింది. మరి ఆయన చూసేవారు కదా. మరి అనేక సార్లు స్కూల్ పిల్లలు రిక్షాల మీద వెళ్తూ పడిపోవడంలో ఫొటోస్ అన్నీ చూశారు. లారీలు రెఫ్సీ గోడానికి వెళ్తూ ఓ పక్కకి ఎరగబడిపోయి లారీలు డ్యామేజ్ రావడం అనేక సార్లు చూశారు. ఇంచుమించు ఏదైనా నడుము లోతులు గోతుల కింద ఉండేది. మరి ఆయన హోమ్ మినిస్టర్ గా డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు చేయలేని అభివృద్ధి మరి మేము చేసాం కదా. దాన్ని మేము చేసాము అంటే మా నాయకుడు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరు దొరబాబు గారు ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జ్. మరి ఆయన హోమ్ మినిస్టర్ స్థాయి, డిప్యూటీ సీఎం స్థాయి అంటే పెద్దాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే 2వ స్థాయిలో ఉండాల్సిన నియోజకవర్గం. మరి అలాంటి నియోజకవర్గానికి మరి ఆయన ఎందుకు చేయలేకపోయాడు? మీరే కదా చేసి చూపించాం 2019 నుంచి 24 లోపు. సరే, రెండోది 2010లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి కట్టినటువంటి జగ్గంగారి పేటలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ అది మా గౌరవ సభ్యులు అందరూ కూడా ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గృహ సముదాయం అని చెప్పి కౌన్సిల్ తీర్మానం కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన తీర్మానాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మరి వీళ్ళు 2014 వచ్చేసరికి వీళ్ళ అధికారం వచ్చాక మరి ఆ పేరు తీసేసి అమ్మనమ్మ నాయుడు అపార్ట్మెంట్స్ అని చెప్పేసి గృహ సముదాయం అని చెప్పి మరి నిమ్మకాయల రాజప్ప గారు అమ్మనమ్మ నాయుడు గారి మీద అంటే చంద్రబాబు నాయుడు గారి తల్లి గారి మీద ఎంత అభిమానంతో ఆయన పెట్టడం జరిగింది. ఆ పేరు మంచిదే, మీ అధికారం ఉంది, మీరు చేసుకున్నారు.
కానీ చేసుకున్నప్పుడు ఆ అభిమానం నడిచే బాట మీద, వేస్ట్ వాటర్ పోయే డ్రైన్ల మీద, లేకపోతే అక్కడ మనం కల్పించాల్సినటువంటి సదుపాయాల మీద ఉండాలి కదా. పేరు పెట్టేసి కూర్చుంటే కాదు కదా. మరి అవి ఎవరు చేశారు? మళ్ళీ 2019లో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇదే దౌలూరు దొరబాబు గారు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, ఆయన ఆధ్వర్యంలో మరి ఆ రోడ్డు, మరి దానికి సంబంధించిన డ్రైను, మరి ఇవన్నీ కూడా మరి మేమేసాం. అంటే పేరు పెట్టించుకుంటే కాదు కదండి డెవలప్మెంట్ అంటే. డెవలప్మెంట్ అంటే చూపించాలా. మరి అంత పెద్ద ప్రాజెక్టులు, కోట్లాది రూపాయల ప్రాజెక్టులు మీకు మేము చూపిస్తున్నాం. మరి ఏ తాగునీటి గురించి వచ్చింది ఎప్పుడో ఒక 25-30 సంవత్సరాల కదా ఎప్పుడో చేసినట్టున్నారు మన సామలకోట తాగునీటికి సంబంధించిన ఫిల్టర్ బెడ్స్. మరి అది హుటాహుటినా మరి ఇదే దౌలూరు దొరబాబు గారి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి కొత్త బెడ్లన్నీ కూడా మేము కట్టించి మేము అవన్నీ కూడా మంచి స్వచ్ఛమైన నీరు అందించాలని చెప్పి మరి పూర్తి చేయడం జరిగింది. ఆహార్నిశలో పగల రాత్రులు కష్టపడి మా గౌరవ సభ్యులు, మా వైస్ చైర్మన్ అందరూ కూడా ఆ రోజు దౌలూరు దొరబాబు గారి ఆదేశాల మేరకు. మరి ఈరోజు దాంట్లోని ప్రజలకు ఒక ఫిల్టర్ చెరువు ఉంది మాకు. ఇదే మంచినీళ్ళు మనం మాట్లాడుకున్న ఫిల్టర్ బెడ్ ఏదైతే ఉందో దానికి మంచినీళ్ళ చెరువు. ఆ మంచినీళ్ళ చెరువులోని చేపలు పట్టకూడదు. సామలకోట పట్టణ ప్రజలందరూ కూడా ఇంచుమించు 70 నుంచి 80 వేల మంది తాగునీరులో కలుషితం అయిపోతుంది, పట్టకూడదు అని చెప్పి మరి ఆ రోజు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.